జేఎన్టీ యాక్షన్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి నేను సార్ ముఖ్యంగా నేను వ్యక్తిష్ఠులు సార్. అదేవిధంగా 55 రోజులు దిగ్విజయంగా స్ట్రైక్ చేస్తూ నేను కూడా అనుభవించాం సార్. అయితే ఈ రోజు నా పర్సనాలిటీ ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి కేసు ఇప్పుడు మరి సయ్యద్ మహమూద్ రూపంలో మరి ముఖ్యంగా సయ్యద్ మహమూద్ గారి ఖచ్చితంగా న్యాయం చేస్తుందని చెప్పేసి నేను భరోసా ఇస్తున్నా. తప్పనిసరిమైనటువంటి ఆయనకు మంచి అంటే మరి రాబోయే రోజులలో మరి రెగ్యులర్ గా ఉన్నటువంటి కాదు ఈ అవకాశం అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక స్థానాలు సిద్ధంగా ఉన్నప్పుడు కూడా ఆయన యుద్ధం ముఖ్యమంత్రి అప్పుడే తీసుకున్నా ప్రతిగా అనుకున్నా కొందరు అనుకుంటున్నారు ఎప్పుడు వస్తున్నాడు కొత్త సమ్మెలోనే తింటే కేసీఆర్ గారు మొండి చేసినట్టు ఈ వీక్ అవుతాం మరి అలాంటి పరిస్థితుల్లో సమ్మె కీలకంగా వీలే పోదా అదే పోరాటం మంచిగా ప్రత్యేక మిగతా ఏమైనా ఉన్నాయి సమస్యలు ఫైనాన్షియల్ ఉన్నాయి, అన్ని సమస్యలు ఉన్నాయి. కానీ మా వాణి ఏమో ఓన్లీ సర్వీస్ ఉన్న వాళ్ళకి వెళ్ళి మేనేజ్మెంట్ గవర్నమెంట్ చెప్పాలి. గవర్నమెంట్ కోరుకుంటున్నది అదే. గవర్నమెంట్ కోరుకున్నది ఏంటి? డైరెక్ట్ చేశానంటే సర్వీస్ మనం పట్టుకోండి ఎన్నోసార్లు ట్రాన్స్పోర్ట్ చేస్తాడు. అదే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళేదో మాట్లాడితే ఎవరికి అర్థమవుతుంది. మేము సీనియర్ లీడర్ సర్వీస్ ఉన్న తీసుకొని ఏంటో విషయం చెప్పు, మనం సెటిల్ చేద్దాం. ఇప్పటికి వాళ్ళు సెటిల్ చేస్తామంటున్నారు. సమ్మె డబ్బా కొట్టి వాళ్ళ ఉనికి కోసం చేస్తున్నాం. మాకు వాళ్ళ ఉనికి కావాలి. సమ్మె కోసం వాళ్ళకి ఏదో సమ్మె చేయాలి. వాళ్ళకి మా అడుగుతున్న వాళ్ళకి ఏం లేదు. వాళ్ళ ఉనికి కోరుకోవాలి. వాళ్ళు బతకాలి. ఏదో ఉనికి కోసం ప్రాబ్లం ఆడుతున్నారు. ఆర్టీసీ